రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో వెల్కమ్ టు A1 TV తెలుగు న్యూస్. నేను భవాని. ఇక్కడ డీటెయిల్స్ చేసుకున్నట్లయితే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలోని పర్యటించిన మంత్రి పోగులేటి శ్రీనివాసరెడ్డి రాజారంపేటలోని నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఇక చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు ఆరుతడి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు మహిళా సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రజా ప్రభుత్వం పేదవాడికి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలు పేదవాడి గుమ్మానికి చేస్తున్న ప్రభుత్వం మీరు నచ్చి మెచ్చి ఎన్నుకున్న ప్రజా ప్రభుత్వం. ఈ గడిచిన 2.5 సంవత్సరాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇచ్చాం. అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా అభివృద్ధిని ఎక్కడా ఆటంకం కలగకుండా కట్టిన ఇంటి లెవెల్కి డబ్బులు కూడా ₹1 లంచం లేకుండా మీకు జమ చేస్తున్న ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం. పెద్దలందరికీ అభినందనలు, కృతజ్ఞతలు. ముఖ్యంగా రైతాంగానికి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ పడతాయేమో అనిపిస్తుంది. శాస్త్రజ్ఞులు చెప్పేదాన్ని బట్టి దబదబా పంటలు కొంచెం వర్షానికి ఆధారపడే పంటలు చూసుకొని వేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. మెదక్ జిల్లా నిజంపేట గ్రామంలోని నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలోని సర్పంచ్ చల్లిమేటి నరేందర్ పాల్గొని 5 ఏళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పోలియో నిర్మూలనలోని ప్రతి తల్లిదండ్రి భాగస్వాములు కావాలని, ఒక్కొక్క చిన్నారి కూడా ఈ కార్యక్రమానికి దూరం కాకుండా సమీప పోలియో కేంద్రాల్లోని తప్పనిసరిగా చుక్కలు వేయించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. కండక్ట్ చేస్తున్న ఈ పల్స్ పోలియో ప్రోగ్రాంలో మన నిజాంపేట గ్రామంలో భాగంగా 4671 పాపులేషన్లో మనకు 0 to 5 years చిల్డ్రన్స్ 331 మంది ఉన్నారు. సో ప్రతి ఒక్క స్టూడెంట్స్ అందరూ కూడా పల్స్ పోలియో చుక్కలను అందరూ విజయవంతంగా వేసుకోవాలని కోరుకుంటున్నాం. మనకు 0 to 5 years చిల్డ్రన్స్ 331 మంది ఉన్నారు. సో ఏలూరు జిల్లా మెయిన్ బజార్ గొలుసుల పంజా వద్ద హజరత్ మౌలా అలీ ముష్కిల్ కుషా ఆస్థాన వారి ఉరుసు మహోత్సవ వేడుకలోని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక వంశపారపర్యంగా ముజావర్ల ఆహ్వానం మేరకు ప్రత్యేక ప్రార్థనలోని ఆయన పాల్గొని రాష్ట్ర ప్రజలందరిపై అల్లా ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలోని ముజావర్లు, భక్తులు పెద్ద సంఖ్యలోని పాల్గొన్నారు. آمنت بالله صدق الله مولانا العظيم وبلغنا رسوله النبي الأمين المتين الكريم المؤمنين والموقنين والحمد لله رب العالمين. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు స్థానిక బస్టాండ్లోని ఎస్ఐ గౌరీశ్వరి ఆధ్వర్యంలోని ఆన్లైన్ సైబర్ మోసాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక బ్యాంకు అధికారులు లేదా పోలీసులు అంటూ ఫోన్ చేసి ఓటీపీ, సివివి, ఏటీఎం వివరాలు అడిగితే వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమాచారం ఇవ్వకూడదని సూచించారు. ఇక అనుమానాస్పద కాల్స్, లింకులు వస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలోని స్థానికులు, వ్యాపారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మన పర్సనల్ డీటెయిల్స్ లైక్ మన యొక్క డీటెయిల్స్ కానీ, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఇలాంటి మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకోవడం, మోసం చేస్తారో వాళ్ళు తీసుకోవడం అనేది ఇలాంటి అవన్నీ కూడా దేని ద్వారా జరుగుతాయి? మొబైల్ ఫోన్స్ ద్వారా కానీ, కంప్యూటర్ ద్వారా కానీ జరిగితే వాటిని సైబర్ ఫ్రాడ్స్ అని అంటారు. అంటే ఇంతకుముందు ఫిజికల్గా జరిగేవి, అంటే మన ఇంటికి వచ్చి దొంగతనం చేయడమో లేకపోతే మన జేబులో పౌడర్ కొట్టేయడం అట్లా జరిగేది. ఇప్పుడంతా ఇలా జరుగుతుంది, కంప్యూటర్ను ఉపయోగించో లేదా ఫోన్ ఉపయోగించో చేస్తున్నారు మోసాలు.
పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లోని అక్రమ సారా తయారీపై ఎక్సైజ్ శాఖ భారీ దాడులు నిర్వహించింది. నవోదయం 2.0 కార్యక్రమంలోని భాగంగా ఒడిశా రాష్ట్రము రాయగండ జిల్లాలోని చేపట్టిన ఈ అంతర్రాష్ట్ర ఆపరేషన్లోని 11,000 లీటర్ల బెల్లం ఊట మరియు 220 లీటర్ల నాటు సారాను ధ్వంసం చేశారు. అక్రమ మద్యం తయారీ, రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. అలా వదిలేయమ్మా అది పంపితే వీడియో పడతాయి. మార్కాపురం జిల్లా సౌజన్య ఫంక్షన్ హాల్లోని నిర్వహించిన రజక ఆత్మీయ సమ్మేళనంలోని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. రజక సోదరులు నాణ్యమైన డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకెళ్తామని ఆయన హామీ ఇచ్చారు. రజకుల అభివృద్ధికి ప్రభుత్వం మద్దతు ఇస్తుందని, ఐక్యతతో ముందుకు సాగితే ఏదైనా సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పలువురు ప్రజాప్రతినిధులు, రజక సంఘ నాయకులు, వందలాది మంది రజక సోదరులు పాల్గొన్నారు. నేను ఈరోజు చూశాను, గతంలో ఎన్నో కుల మీటింగ్లు కానీ ఇతర మీటింగ్లకు కూడా వెళ్ళాను. కానీ మన రజకులలో అద్భుతమైనటువంటి స్పీకర్లు ఉన్నారు. ఏ ఒక్కడు కూడా శృతి ఏడుకు తగ్గటంలా అందరూ ఆకాశం. మరొక ఉదాహరణ వెలుగొండ ప్రాజెక్ట్. ఈ వెలుగొండ ప్రాజెక్ట్ ఇవ్వకుండా సరిపోదు, దానికి కడుపు నిండా అన్నం తినేదానికి ఇంకా చేయాలని హార్టికల్చర్ అప్పుడు జత చేయడం అది మరి మొదట పెట్టు. దీంతో పాటు ఇదే కాకుండా నీళ్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించాలని ఇంటింటికి మంచినీళ్ళ స్కీముని ఈ రోజు మన మార్కాపురం జిల్లా మొత్తానికి 1290 కోట్ల రూపాయలతో ఇచ్చి ఈ రోజు మన ప్రాంతంలో ప్రతి ఒక్క జీవి బ్రతికే దానికి అవకాశం కల్పించినటువంటి మహోన్నత వ్యక్తి నీడలో ఈ రోజు మనం అందరం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేదిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలోని సప్తనది జలాలతోటి ప్రత్యేక మహా అభిషేకం ఘనంగా నిర్వహించారు. గంగా, యమున, సరస్వతి, కావేరి, గోదావరి, సింధు, నర్మదా జలాలతో నిర్వహించిన ఈ అభిషేకం ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వైభవంతో నింపింది. అనంతరం మహాశాంతి హోమం నిర్వహించగా వందలాది మంది భక్తులు పాల్గొని భక్తి పరవశంతో మునిగిపోయారు. ఇక ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు విజయవంతంగా నిర్వహించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని బీజేపీ జిల్లా కార్యాలయాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యాలయం ప్రజల, కార్యకర్తలు, నాయకులకు ఎప్పుడూ అందుబాటులో ఉండాలని తెలిపారు. తెలంగాణలోని బీజేపీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక ఈ కార్యక్రమంలోని జిల్లా అధ్యక్షులు వలస్ మల్లేష్ గౌడ్ మరియు మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, నందారెడ్డి, తాళ్లపల్లి రాజశేఖర్, సత్యనారాయణ, పట్నా అధ్యక్షులు నాయని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే నిర్మల్ భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని నితిన్ నవీన్ గారు ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయ ప్రారంభోత్సవాన్ని చాలా సఫలంగా ఉంటుంది. మన పార్లమెంట్లోనే ఇంకొకటి సిద్దిపేట భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఇప్పుడే ఆల్ ఇండియా అధ్యక్షులు గౌరవనీయులు చాలా
కాకినాడ జిల్లా కోటనందూరులో జరిగిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశంలోని కూటమిలోనే తమకు తగిన ప్రాతినిధ్యం లభించలేదని శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేశాయి. కూటమి ప్రభుత్వం విజయానికి క్షేత్రస్థాయిలోని జనసేన కార్యకర్తలు కీలక పాత్ర పోషించారని గుర్తు చేసిన నాయకులు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే తగిన అవకాశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలోని పాల్గొన్న నాయకులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మున్సిపల్ కేంద్రంలోని వందే మాతరం ఫౌండేషన్ ఆధ్వర్యంలోని నాన్ స్టాప్ సైక్లింగ్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దివంగత మాజీ ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి శత జయంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల జెండా ఊపి ప్రారంభించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొని సైక్లిస్టులను శుభాకాంక్షలు తెలిపారు. ఇక సుమారుగా 200 మంది పాల్గొన్న ఈ పోటీ రాత్రి వరకు కొనసాగనుండగా విజేతలకు నగదు, బహుమతులు, ట్రోఫీలు అందజేయనున్నారు. దయచేసి మెల్లగా మీరు పోటీలలో ప్రతి ఒక్కటి ఈ రోజు గూడ నుంచి గుడిసె వరకు, తిండి నుంచి తిప్పల వరకు, గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిజంగా నేల తల్లి ఉంటేనే మన సస్యశ్యామలంగా ఉన్నామని. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలోని ఊర్కొండ మండలంలోని తిమ్మన్నపల్లిలోని ఇన్స్టాగ్రామ్లోని పరిచయమైన ప్రేమ విఫలమైందని మనస్తాపంతో 20 ఏళ్ల యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన చోటు చేసుకుంది. తీవ్ర అస్వస్థతకు గురైన యువకుడిని కుటుంబ సభ్యులు కల్వకుర్తి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. విశాఖ జిల్లా పెదుర్తి నియోజకవర్గంలోని పురుషోత్తపురం పట్టణ ఆరోగ్య కేంద్రంలోని నిర్వహించిన పల్స్ పోలియో 2026 కార్యక్రమంలోని ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రజల ఆరోగ్య భద్రతకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ఆయన తెలిపారు. పోలియో నిర్మూలనకు ప్రతి తల్లిదండ్రులు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలోని పలువురు నాయకులు, వైద్య సిబ్బంది, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 5 సంవత్సరాల్లో పిల్లలకి పల్స్ పోలియో కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది. హెల్త్ మినిస్టర్ కూడా విశాఖపట్నంలోనే పార్టిసిపేట్ చేశారు. ఇప్పుడు నేను వచ్చేప్పుడు కూడా ఆయన కార్యక్రమంలో చూసి వచ్చాను. గౌరవ ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి రాష్ట్ర మంత్రులు కానీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా పెద్ద ఎత్తున, ఎందుకంటే గతంలో ఈ పల్స్ పోలియో లేకపోవటం వల్ల
పుట్టిన బిడ్డ వికలాంగుడు అవటమో తర్వాత అనేక రకాల వ్యాధిగ్రస్తులు అవటం ఉండేది. మనకి హెల్త్ మీద అవేర్నెస్ వచ్చినప్పటి నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా మనం ఇయర్లీ ఒకసారి ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేసుకుంటా ఉన్నాం. లాస్ట్ ఇయర్ ఇక్కడే ఇదే సెంటర్లో 209 మందికి పిల్లలకి వేసుకోవటం జరిగింది పల్స్ పోలియో. ఇప్పుడు 115 మంది అయ్యారు ఈ టైంకి. ఇంకా చాలామంది తల్లులు పిల్లలను తీసుకుని రెడీగా ఉన్నారు. మేము మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రభుత్వం పెద్ద ఎత్తున మీ ఆరోగ్యం పట్ల మీ బిడ్డల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధని సద్వినియోగం చేసుకొని అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుని ఆరోగ్యవంతులు కావాలని. ఏలూరు జిల్లా స్ఫూర్తి దివ్యాంగుల సేవా కమిటీ ఆధ్వర్యంలోని హెలెన్ కెల్లర్ 146వ జయంతి వేడుకలు జిల్లా పరిషత్ కార్యాలయంలోని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు ముఖ్య అతిథిగా హాజరై హెలెన్ కెల్లర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం దివ్యాంగులకు సహాయ సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమంలోని కమిటీ సభ్యులు దివ్యాంగులు పెద్ద సంఖ్యలోనే పాల్గొన్నారు. విశాఖ జిల్లా గాజువాకలోని మద్యం సేవించి ప్రైవేటు బస్సు నడుపుతున్న డ్రైవర్ వెంకట్రావును ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ వెళ్తున్న బస్సులోని 26 మంది ప్రయాణికులు ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలోని డ్రైవర్కు 250 పాయింట్లు నమోదయ్యాయి. వెంటనే బస్సును నిలిపివేసి డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతమిస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. నేను గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అండి, విశాఖపట్నం సిటీ. ప్రతిరోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు చేస్తాం. అలాగే రాత్రి మళ్ళీ 9 నుంచి ఎర్లీ అవర్స్ 1 గంట వరకు కూడా మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అంటూ చేస్తుంటాం సిటీలో. అదేవిధంగా రాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ హెడ్ కానిస్టేబుల్ నాయుడు టీము, అదేవిధంగా నేను కూడా ఉన్నాను. ఆ టైంలో బస్సు ఒకటి విజయవాడకి వెళ్ళే బస్సు, వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయవాడ వెళ్ళే మార్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ అనే బస్సు తాలూకా చెక్కింగ్లో డ్రైవరు తాగిస్తున్నాడు. ఆయన పేరు వెంకట్రావు. తాగిస్తుంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవర్ దొరికాడు. దాని మీద అతన్ని మీద కేసు బుక్ చేయడం జరిగింది. వెంటనే వేరే డ్రైవర్ని తీసుకొచ్చి ఆ బస్సుని హ్యాండ్ అవుట్ చేసి పంపించాం. బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రయాణికులందరూ యాక్చువల్గా చాలా నేను చూసాను. అతను బాగానే గట్టిగానే తాగాడు. అది చాలా తప్పని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాత్రుల్లో తాగిసి చేసే ప్రయాణంలో ప్రయాణికులందరూ కూడా అమాయకంగా వాళ్ళు ఏదో నిద్రమత్తులో ఉంటారు. ఇతనేమో తాగి ఉన్నట్లయితే ఈ ఏదైనా ప్రమాదం జరగడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం కాబట్టి ఆయన కేసు నమోదు చేసాం. కోర్టులో ఆయన ప్రవేశపెడతాం. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి యాక్ట్ వైలేషన్స్ కింద సెక్షన్స్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. 250 ఉందండి, ఎక్కువగానే ఉంది. తర్వాత ఇంకొకటి అండి, ఇప్పుడు మేము కూడా మన అందరం బస్సు ఎక్కేటప్పుడు టికెట్ తీసుకుంటాం, లోపలికి వెళ్తాం. ఏసీ బస్సు కదా అని చెప్పి ఏసీ బస్సులో. కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గము తాళరేవు మండలంలోని జార్జిపేటకు చెందిన వైసీపీ నాయకుడు పెట్ల సూర్యనారాయణరాజుకు పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి పదవి లభించింది. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచనతో ఈ బాధ్యత అప్పగించినట్లు తెలిపారు. ఇక ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి బొత్స సత్యనారాయణకు కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానని పెట్ల సూర్యనారాయణరాజు పేర్కొన్నారు.
అండి నా పేరు పెట్ల శాంతకుమారి, తాళరేవు మండలం, జార్జిపేట, ఎమ్మెల్కే నగర్ అండి. మేము మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కష్టపడి పనిచేస్తున్నామండి. రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కూడా మేము ప్రతి ఎలక్షన్కి కూడా మేము ముందుండి మా సొంత పనుల్లో చేసామండి. ఆ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాడి నుంచి కూడా గడప గడపకి కార్యక్రమంలో ప్రతిరోజు కూడా ప్రతి మండలం నియోజకవర్గం అంతా తిరిగి ప్రతి ఇంటికి గడప గడపకి తిరిగి మన పొన్నాడు సతీష్ కుమార్ గారు, మాజీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ కుమార్ గారు విన్నట్టు ఉండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి పనిచేసామండి. అది నిమిత్తం మొత్తం. నా పేరు పెట్ల సూర్యనారాయణ రాజు, జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్గా చేసి రిటైర్ అయ్యాను. మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను, నా భార్య పెట్ల శాంతకుమారి వైఎస్ఆర్ పార్టీకి దాదాపు 10 సంవత్సరాలు మేము ఎన్నో విశిష్టమైన సేవలు చేశాము. నియోజకవర్గంలో 4 మండలాలు కాట్రేనికోన, ఐపోలవరం, ముమ్మడివరం, తాళరేవు మండలాలు, తర్వాత ముమ్మడివరం మున్సిపాలిటీ, ఈ యొక్క మండలాల్లో తిరిగాము. మండలంలో ప్రతి గ్రామం తిరిగాము. ప్రతి గ్రామం కాకుండా 4 మండలాల్లో కూడా ప్రతి గడపకి తిరిగి పార్టీకి ఎనలేని సేవ చేశాము. ఈ సేవలని మరి అధిష్టానం గుర్తించి ఈరోజు నాకు స్టేట్ సెక్రటరీ. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్. విశాఖ జిల్లా గాజువాక